కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే ఇల్లు కట్టినా పెళ్లి చేసినా అప్పులు సొప్పులు తీరే వరకు ఆడికే జీవితం అయిపోతుందని. లోకం లెవలైనా గంతే. ఎంత కష్టపడ్డా ఓ మనిషి ఎంత సంపాదిస్తారులా వాటిల్లా ఎంత ఎన్కేస్తారు? నిజంగా చెప్పుర్రి మీరు. ఇప్పటిదాకా ఎన్ని ఎన్కేసిర్రు చెప్పురోళ్ళ. అప్పులు కూడా చెప్పుకోవాలి. చేసిన అప్పులు సంపాదన చూసుకుంటే ఆడికాడికే కనిపిస్తున్నది కదా. ఏం బాధపడకుర్రి, అందరు ముచ్చట గట్లనే ఉన్నది. కానీ గిసొంటోళ్ళ సంగతి చూడు ఎట్లున్నదో. చచ్చిపోయి నరకంలోనే ఉన్నాడో ఏడున్నాడో మనకు తెలియదు కానీ ఈ నయ్యంగాడు బతికున్నన్ని రోజులు స్వర్గంలో బతికినట్టే బతికిండు. హర్రర్రర్రే, చేసిందేం పని లేదు, ఓ వ్యాపారం లేదు. 1200 కోట్ల రూపాయలు 1200 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిందంటే ఎంత సిరిమంతుడో చూడుర్రి. హబ్బరకుండే, ఎంత బలిసినోడైనా గంత అప్పులు ఆడికాడికే ఉన్నాయి గాని వీడైతే మొత్తం ఆస్తులే. ఇంకా లెక్క దొరకని ఎన్నో మనకు తెలియదు గాని ఎన్కౌంటర్ చేసిన జాగల దొరికిన కాగితాలను ఎంకలాడితే ఇగో గింత ఆస్తులు అందే వెళ్ళిందట. అబ్బో, కోట్ల కొద్ది డబ్బు, కిలోల కొద్ది బంగారం, తుపాకులు, బాంబులు. వావో, ఎంతటోన్నైనా ఎట్లనైనా ఇనిపించే అంత ఎవ్వర తయారు చేసి పెట్టుకున్నాడట. కన్ను వడ్డదంటే చాలు భూములు చేతులకు రావాల్సిందే. అగ్వ గొంటడు, నచ్చిన రేటుకు అమ్ముతాడు. అది కూడా పురాగా ఇడిచిపెడతాడని గ్యారెంటీ కూడా లేదు. అగో అట్లనే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిండట. భువనగిరి కానుంచి గోవా, మహారాష్ట్ర దాకా మస్తుగా ఆస్తులు ఉన్నాయట. మళ్ళా మొత్తం ఆస్తులు మంది పేరనే ఉన్నాయట. అంటే దోస్తులు, పెండ్లం, షెల్లె, అంతెందుకు వాళ్ళ ఇంట్లో పనిచేసే వంట మనిషి పేరు మీదనే 100 కోట్ల ఆస్తులు ఉన్నాయట. పాపం, అంత ఆస్తులున్నా ఆమె మాత్రం వంట చేసుకుంటూనే ఉంటది. మరి ఇంకా బయటికి రాని ఇంకా దూరంలో ఉన్న దోస్తుల పేర్ల మీద పెట్టిన ఆస్తుల సంగతి మనకు తెలియదు గాని ఇప్పటికైతే ఈ ఆస్తులన్నిటినీ సర్కారే తీసుకోవాలని చూస్తున్నారట. మరి అంత దొంగ సొమ్ము అయినప్పుడు తీసుకోవాలి కదా. అదే పని చేస్తున్నారట. చేస్తే చేసిరు గాని ఈ నయంగాన్ పేరు మీద నష్టపోయిన వాళ్ళు, పానాలు పోగొట్టుకున్న వాళ్ళ కోసం కూడా ఏదన్నా చేస్తే మంచిగుంటది అని అనుకుంటున్నారు నల్గొండ జిల్లా పబ్లిక్.